హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు మనకి బోర్డు అందుబాటులో లేదు, యాప్లో చేస్తున్నా. సో ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. 8th మార్చ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేటివ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఉమెన్స్. నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్, వెరీ ఫేమస్. లడక్ అనేది 6th షెడ్యూల్ కోసం అని చెప్పేసి ధర్నా చేస్తుంది. సో నిన్న మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లడక్ యొక్క రిప్రజెంటేటివ్ అనేది ఇద్దరు కలిపి మీటింగ్ పెట్టుకున్నారు. సో మీటింగ్ యొక్క సారాంశం చూస్తే మనకి నెంబర్ ఆఫ్ జిఎస్ పాయింట్స్ కవర్ అవుతున్నాయి. సో మన ఇష్యూ ఏంటి అంటే లడక్ కోసం అని చెప్పేసి, సో లడక్ వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే, మమ్మల్ని మీరు యూటీ చేశారు కదా, సో స్టేట్ హోదా అయినా ఇవ్వాలి లేదా 6th షెడ్యూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మనం ఇంతకుముందు ఒక క్లాస్ చేసి ఉన్నాము. లడక్ అనేది 6th షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉందా అని చెప్పేసి లోటుపాట్లు డిస్కస్ చేసి ఉన్నాము. ఇప్పుడు ఏంటి అంటే, సో లడక్కి చెందిన రిప్రజెంటేటివ్తో మనకి కేంద్ర హోంమంత్రి మీటింగ్ పెట్టి, మేము రాష్ట్ర హోదా కల్పించలేము, సో మీకు రాష్ట్ర హోదా మేము కల్పించలేము, మీరు యూటీగానే ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే, 6th షెడ్యూల్లో మిమ్మల్ని చేర్చలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ కానీ 371 ఆర్టికల్ లాంటి రక్షణలు మాత్రం కల్పిస్తామని చెప్పేసి, పరిశీలిస్తామని చెప్పేసి ప్రకటించారు. సో ఇప్పుడు ఏంటి లడక్ యొక్క డిమాండ్ ఏంటి? మనకి షెడ్యూల్ నెంబర్ 6 అని చెప్పేసి డిస్కస్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క ప్రకటన చూస్తే 371 ఆర్టికల్ లాంటి ప్రొటెక్షన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి 371 ఆర్టికల్లో ఏ రాష్ట్రానికి ఎటువంటి రక్షణ ఉందని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ చూస్తే మనకి, సో 10th పార్ట్ లోపల 244 ఆర్టికల్ ఉంటుంది, ఈజీగా గుర్తుంటుంది. 4+4+2 10th కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. అందులో 244 సబ్ క్లాస్ 1 ఏంటి అంటే, సో ఇది 5th షెడ్యూల్ గురించి పేర్కొంటుంది. సో ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ మొత్తం మనకి 10 స్టేట్స్లో ఉంటాయి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ ఏపీ ఉంటుంది, టీఎస్ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, సో ఒడిషా ఉంటుంది, జార్ఖండ్ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది అండ్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి, సో 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం మొన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ. పెసా చట్టం అని చెప్పేసి 2nd సమ్మిట్ జార్ఖండ్లో ఉన్న రాంచీలో జరిగింది. 1st సమ్మిట్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న పూణే అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో 10 స్టేట్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది షెడ్యూల్ నెంబర్ 5 మనకి. నెక్స్ట్ 244 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి షెడ్యూల్ నెంబర్ 6 గురించి మాట్లాడుతుంది. ఇందులో మొత్తం మనకి 4 స్టేట్స్ మాత్రమే ఉంటాయి. సో దీన్ని సింపుల్గా మనము ఏటీఎం స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏ అంటే మనకి అస్సాం అని చెప్పేసి వస్తుంది, టీ అంటే త్రిపుర వస్తుంది, ఎం అంటే మనకు మిజోరం అండ్ మేఘాలయ వస్తుంది. సో ఏటీఎం ఉన్నప్పటికీ మనీ లేదని చెప్పేసి వాక్య రూపంలో గుర్తుపెట్టుకుంటే మనకి మిజోరం మేఘాలయ అని చెప్పేసి గుర్తుంటుంది, మణిపూర్ కాదని చెప్పేసి కూడా గుర్తుంటుంది. రైట్, మొత్తం మనకి ఈ 4 స్టేట్స్లలో ఉన్న గిరిజన ప్రాంతాల కోసం అని చెప్పేసి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని మనం ఏర్పాటు చేస్తాం. మొత్తము ఈ 4 స్టేట్స్ లోపల మనకి 10 ఉంటాయి. అస్సాంలో 3 ఉంటాయి, త్రిపురలో 1 ఉంటుంది, మేఘాలయ మిజోరంలో 3+3 అని చెప్పేసి ఉంటాయి. కాబట్టి సో మొత్తం మనకి 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, స్వయం ప్రతిపత్తి పాలన ఉంటుంది గిరిజన ప్రాంతంలో వాళ్ళకి. 5th షెడ్యూల్లో స్వయం ప్రతిపత్తి పాలన ఉండదు, 6th షెడ్యూల్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 30 మంది ఉంటారు కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఈ అస్సాంలో ఉన్న బోడో ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బోడో ల్యాండ్ ప్రాదేశిక మండలి లోపల 30కి బదులుగా 40+ ఉంటారు, జనరల్గా 46 అని చెప్పేసి మనకి నెంబర్ కనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ 9 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 30 మెంబర్స్ లోపల 26 మెంబర్స్ని వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటాము 5 ఏళ్ళకు గాను. నెక్స్ట్ 4 మెంబర్స్ అనే వ్యక్తులు గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు గవర్నర్ యొక్క అభిష్టం మేరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, 30 మంది అనేది అందరికీ కామన్, బోడో ల్యాండ్ మండలికి మాత్రము 40+ మెంబర్స్ ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇది మనకు ఎందుకు ఈ 4 స్టేట్స్కి అంటే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క సంస్కృతి కానీ వాళ్ళ యొక్క ఆచారాల రక్షణ కోసం అని చెప్పేసి, వాళ్ళకు స్వయం ప్రతిపత్తి పాలన ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి ఏర్పాట్లు చేసిండ్రు. నెక్స్ట్ సో మరి ఇప్పుడు ఇదైతే అవకాశం లేదని చెప్పేసి
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కుండ బద్దలు కొట్టింది. సో నెక్స్ట్ ఏమనేది అంటే 371 ఆర్టికల్ ప్రకారం మీకు కొన్ని రక్షణలు అయితే కల్పిస్తాము, పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి వాట్ ఈస్ ద 371 ఆర్టికల్ చూస్తే మనకు సో 371 ఆర్టికల్లో గుజరాత్ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ టైం మనకి మ్యాచింగ్ పర్పస్లో 371 దేని గురించి పేర్కొంటుంది, బి అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది. ఈజీగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు చిన్న కోడ్ రూపంలో. ఇన్ఫ్యాక్ట్ కోడ్ అవసరం లేకుండా గుర్తుంటే ఫైన్. సో ఇన్ఫ్యాక్ట్ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు కొంచెం కోడ్ అనేది మనం కన్ఫ్యూజ్ కాకుండా పనిచేస్తుంది. సో ఇక్కడ 371 అనేది మనకు నాగాలాండ్ గురించి పేర్కొంటుంది. సో ఎన్ఏ ఉంటుంది కాబట్టి సో మనకి ఈజీగా నాగాలాండ్ వచ్చేసి ఏ అని చెప్పేసి గుర్తుంటుంది. సో నాగాలాండ్ స్పెల్లింగ్లో మనకు NAGA వస్తుంది కాబట్టి సో ఏ అనేది నాగాలాండ్. నెక్స్ట్ 371B వచ్చేసి ఇది అస్సాం అండి. సో మనకి BA కోర్స్ ఉంటుంది కదా, సో ఇన్ఫ్యాక్ట్ ఈజీగా మనకి గుర్తుంటుంది. 371C వచ్చేసి మణిపూర్ అని చెప్పేసి పిలుస్తాం. మరి మణిపూర్ ఎలా గుర్తుంటుంది అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఒక యాంకర్ కనిపిస్తుంది ఓవర్ యాక్టింగ్. ఇన్ఫ్యాక్ట్ శ్రీమణి అని చెప్పేసి పిలుస్తాం. సో శ్రీమణి అని చెప్పేసి పిలుస్తాం, వెరీ నాట్ బ్యాలెన్స్డ్ యాక్టింగ్. సో శ్రీమణి కాబట్టి శ్రీమణి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ డి అనేది 371D, ఇది మనము డిస్కస్ చేయొద్దు. వై? బికాస్ మన తెలంగాణ ఉద్యమంలో ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో చాలా డెప్త్గా గంటకు పైగా క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. 371D, 371E అని చెప్పేసి మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అని చెప్పేసి 371E పనిచేస్తుంది. ఇవి రెండు మనకు 32nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని చెప్పేసి AP + TSకి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ అనేది నాట్ స్పెషల్ ప్రొవిజన్, ఇట్ ఈస్ ద సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి 371E ఉంటుంది కాబట్టి స్పెషల్ ప్రొవిజన్ కాదు. ఎందుకు ఇక్కడ ఈ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇంటూ సింబల్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ 371F అంటే మనకు సో F మీన్స్ మనకు ఫిట్నెస్ అని చెప్పేసి గుర్తుకు వస్తుంది, ఇంకేం గుర్తుకురావద్దు, ఫిట్నెస్ అని చెప్పేసి గుర్తుకురావాలి. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ సిక్కిం అని చెప్పేసి ఉంటుంది. సో ఫిట్గా ఉంటే నువ్వు సిక్ అనేది ఎప్పుడు కావు అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ 371F అనేది సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. 371G వచ్చేసి మీజోరం అంటాం. ఎలా గుర్తుంటుంది మనకు? ఇన్ఫ్యాక్ట్ మీరు సలార్ పార్ట్ 1 సినిమా చూసినట్లయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందులో సో ఇన్ఫ్యాక్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, పండిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రుద్ర దగ్గర పనిచేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ పండిట్ ఒక సీన్లో మనకి గర్ల్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఎందుకు అట్లా అంటాడంటే విష్ణు అనే క్యారెక్టర్ ఇంకోటి మనకి ఉంటుంది. సో విష్ణు క్యారెక్టర్ ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళ మీద మోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో గర్ల్ అనేది మనం మోజ్ అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది అరుణాచల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హెచ్ అనే సౌండ్ కొద్దిగా అరుణాచల్ లెక్క వస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. సో ఐ అనేది మనకు గోవా సంబంధించింది కాబట్టి సో ఐ లవ్ గోవా అని చెప్పేసి చాలామంది చెప్తారు కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఈ గోవా అనేది నాట్ స్పెషల్ ప్రొవిజన్. జే వచ్చేసి సో HIJK కాబట్టి జే అనంతరం వచ్చే ఆల్ఫాబెట్ K కాబట్టి మనకి K అంటే కర్ణాటక అని చెప్పేసి వస్తుంది. ఇది మనకు సో 371 ఆర్టికల్స్ ఇక పక్కన రాసిన. సో ఇన్ఫ్యాక్ట్ ఇది లడఖ్లో మనకి షెడ్యూల్ నెంబర్ 6 అని చెప్పేసి డిమాండ్ చేస్తే సో అది మేము ఇవ్వము అని చెప్పేసి, మీకు స్టేట్ హోదా ఇవ్వము అని చెప్పేసి 371 ఆర్టికల్ ప్రకారం కొన్ని ప్రొవిజన్స్ ఇస్తామని చెప్పేసి సో మరి వాళ్ళకి ఇవ్వచ్చా అంటే 371 ఆర్టికల్ ప్రకారం ఇవ్వచ్చు, కానీ జనరల్గా మనకి షెడ్యూల్ నెంబర్ 6 అనేది ఓన్లీ ఫర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కోసం అని చెప్పేసి ఉంటుంది. లడఖ్ అనేది ఈశాన్య రాష్ట్రం కాదు కాబట్టి సో ఆ కారణంగా వాళ్ళు ఇస్తలేరు. ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈశాన్య రాష్ట్రం కాదని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం లేదు. షెడ్యూల్ నెంబర్ 5 ఇవ్వచ్చు, కానీ పెద్దగా 5 వల్ల ఎటువంటి మనకి ఫాయిదా ఉపయోగం అయితే మనకు కనిపించదు. సో ఇది మనకు ఫస్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఈ ఎన్నికల బాండ్ విషయంలో SBI అనేది కోర్టు ధిక్కరణకు పాల్పడిందని చెప్పేసి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు NGO సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో మనకేం జరిగింది అంటే 6th మార్చిలోగా SBI అనేది ఈ ఎన్నికల బాండ్ యొక్క అన్ని వివరాలని ఎన్నికల సంఘంకి సమర్పించాలి. ఎన్నికల సంఘం అనేది మార్చి 13లోగా పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో 6th మార్చ్ అయిపోయింది, SBI అనేది సమర్పణ చేయలేదు, గడువు అయితే కోరింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది SBI మనకు గడువులోగా ఇవ్వలేదు కాబట్టి తీర్పు ఉల్లంఘన కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుందని అని చెప్పేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో మనకి
సో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడం జరిగింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి వేయడం జరిగింది. 6 మార్చిలోగా ఎస్బీఐ సమర్పణ చేయాలి, సమర్పణ చేయలేదు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు మేబీ ఇవాళ లేదా రేపు దీన్ని విచారణ చేస్తారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా లేదని చెప్పేసి, గడువు మళ్ళీ పెంచే అవకాశం ఉందా లేదని చెప్పేసి వాళ్ళు విచారణ చేస్తారు. సో మనం ఏం డిస్కస్ చేయాలి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి నాకు తెలిసి మనకు ఎక్కడ టచ్ కాలేదు కాబట్టి మనం దీంట్లో కంప్లీట్గా ఇన్ఫ్యాక్ట్ దీన్ని విశ్లేషణ చేద్దాం. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మనకి ఇది ఎక్కువ మనము పాలిటీ నోట్స్లలో ఫోకస్ చేయం కాబట్టి, సో మన క్లాస్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే హనీ జిఎస్ క్లాసెస్ అనేది. సో మీకు జిఎస్ ప్రిపరేషన్లో మీరు ఉండి ఉంటారు, మీ దగ్గర నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ పుస్తకాలు ఉండి ఉంటాయి. సో లక్ష్మీకాంత్ కావచ్చు, లేదా ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు, లేదా కృష్ణారెడ్డి సార్ కావచ్చు, రమాదేవి మేడం కావచ్చు, డిఫరెంట్ పుస్తకాలు. సో డిగ్రీలో భారత ప్రభుత్వము రాజకీయాలు అని చెప్పేసి తెలుగు అకాడమీ 2వ సంవత్సరం కావచ్చు, లేదా ఇన్ఫ్యాక్ట్ తెలుగు అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ అని చెప్పేసి ఒక ఎడిషన్ మనకి గ్రీన్ వట్ట కనిపిస్తుంది. అటువంటి ఎన్ని పుస్తకాలు, లేదా ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ కావచ్చు, లేదా మనకు సుభాష్ కశ్యప్ కావచ్చు, డిడి బస్ కావచ్చు, ఇన్ని పుస్తకాలు చదివినప్పుడు కొన్ని గ్యాప్స్ అయితే ఉంటాయి. సో గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మనం ఇది యూట్యూబ్ క్లాసెస్ పెట్టడం జరిగింది. సో అందులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి మనకు ఎక్కువ కనిపించదు మన జిఎస్ పుస్తకాలలో చూస్తే. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఎస్బీఐ సమర్పించలేదు కదా, జనరల్గా ఇప్పుడు ఏంటిది, ఈ ఎన్నికల బాండ్ కోసం అని చెప్పేసి పొలిటికల్ పార్టీలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే వేసుకుంటాయి. మనం బాండ్ కొనుగోలు చేసినప్పుడు వాళ్ళైతే 15 రోజుల్లోగా వాళ్ళు వేసుకుంటారు. సో ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ ఇయర్లో కొన్ని వేసుకున్నారు, ఇంకా కొన్ని జూన్లో, ఏప్రిల్లో కొన్ని ఇట్లా వేసుకొని ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ఇన్ఫ్యాక్ట్ మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి, ఎంత పార్టీకి ఎంత వచ్చిందని చెప్పేసి. సో వాళ్ళు వితిన్ 1 అవర్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేరా? సో మీరు ఒకసారి వెళ్ళండి, మీకు 4 year స్టేట్మెంట్ కావాలని చెప్పేసానండి ఎస్బీఐ వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వితిన్ కొన్ని సెకండ్స్లలో వాళ్ళు ప్రింట్అవుట్ తీసి, కొద్దిగా రుసుము తీసుకొని ప్రింట్అవుట్ తీసి మనకి ఇస్తారు కదా. ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మరింత గడువు కోరుతున్నారు, జూన్ 30 అని చెప్పేసి. అప్పటికల్లా ఎలక్షన్స్ అయిపోతాయి. ఇదంతా పెద్ద అనుమానానికి మనకు దారితీస్తుందండి. ఎస్బీఐ ఏం చేయవచ్చు, ఇన్ఫ్యాక్ట్ వితిన్ 1 dayలో మొత్తము ఎన్నికల సంఘానికి సమర్పణ చేస్తే, ఎన్నికల సంఘం పబ్లిక్ డొమైన్లో ఇస్తే సరిపోయేది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఏ బిజినెస్ మ్యాన్ ఏ పొలిటికల్ పార్టీకి ఎంత బాండ్ రూపంలో ఇచ్చాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. నువ్వు వాయిదా వేస్తున్నావు అంటే ఒక రకంగా నీ మీద అనుమానం ఉన్నట్టే మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఏదో జరిగిందని చెప్పేసి మనకి అపవాదం అయితే కనిపిస్తుంది. సింపుల్ స్టేట్మెంట్ రూపం ఇవ్వడం చాలా ఈజీ, గడువు కోరడం అనేది పెద్ద అనుమానానికి దారితీస్తుంది. సరే ఇప్పుడు ఏంటి, మనకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి ఉన్నది. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఫస్ట్ చూస్తే ఇది రాజ్యాంగంలో ఉందా? ఎస్ ఉన్నది. 129 ఆర్టికల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కోసం అని చెప్పేసి ఉంటుంది. 215 ఆర్టికల్ అని చెప్పేసి హైకోర్టు కోసం అని చెప్పేసి ఉంటుంది. ఇవేమని చెప్తాయి, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి తమ యొక్క తీర్పుని భద్రపరుస్తాయి. కోర్ట్ ఆఫ్ రికార్డ్, దాంతోపాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి కూడా ఇవి మాట్లాడతాయి. బట్ ఏది కంటెంప్ట్ అని చెప్పేసి డిఫైన్ చేయలేదు, అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది సుప్రీంకోర్టుకి రైట్స్ ఉంది, హైకోర్టుకి రైట్స్ ఉందని చెప్పేసి రాజ్యాంగంలోనే ఉన్నది. 129 ఆర్టికల్ 215 ఆర్టికల్లో ఉన్నది. బట్ ఏది కంటెంప్ట్ అని చెప్పేసి కంటెంప్ట్ యొక్క టైప్ని వీళ్ళు వెల్ డిఫైన్డ్ చేయలేదు. మనకి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వస్తుంది ఇటువంటిది. మెన్షన్డ్ బట్ నాట్ డిఫైన్డ్, నాట్ మెన్షన్డ్ బట్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇటువంటి కనిపిస్తాయి. జ్యుడిషియల్ రివ్యూ నాట్ మెన్షన్డ్ బట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 13 ఆర్టికల్. అట్లా మనకు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మెన్షన్డ్ బట్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది సుప్రీంకోర్టుకు ఉన్నది, హైకోర్టుకు ఉన్నది, కానీ కంటెంప్ట్ యొక్క డెఫినేషన్ మనకి లేదని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మరి నెక్స్ట్ ఏమైంది అంటే మనకు హెచ్కే సన్యాల్ కమిటీ అని చెప్పేసి 1971లో మనకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ తీసుకొచ్చినాం. హెచ్కే సన్యాల్ కమిటీ సిఫార్సు మేరకు 1971లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకొచ్చినాం. దీని ప్రకారము 2 రకాల కంటెంప్ట్ ఉంటాయి. సివిల్ కంటెంప్ట్ అని చెప్పేసి పిలుస్తాం, క్రిమినల్ కంటెంప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సివిల్ కంటెంప్ట్ కిందకి ఏమొస్తుంది అంటే, ఒక కోర్టు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, లోయర్ కోర్టుకి ఇటువంటి రైట్స్ లేవు, కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు, ఒక డిగ్రీని చెప్పినప్పుడు, ఒక ఉత్తర్వులను చెప్పినప్పుడు దాన్ని ఫాలో కాకుంటే ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్గా మనకు డిస్ఒబీడియంట్గా ఉన్నట్లయితే దాన్ని ఇన్ఫ్యాక్ట్ మనము సివిల్ కంటెంప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ కోర్టు యొక్క గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు, చిత్రాలు చేసినా,
కోర్టు యొక్క తీర్పు లోపల మనం జోక్యం చేసుకున్నా, కోర్టు యొక్క న్యాయ నిర్వహణ విధి లోపల అడ్డు తగిలిన దాన్ని మనము క్రిమినల్ కంటెంప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఏ కంటెంప్ట్ అయినప్పటికీ 6 months జైలు శిక్ష పడుతుంది, 2000 ఫైన్ విధిస్తాం, లేదా 2 కలిపి శిక్ష వేయొచ్చు అని చెప్పేసి మనకు 1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు మనం పేపర్లో చూస్తాం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి అటార్నీ జనరల్ అనుమతి ఇవ్వలేదని చెప్పేసి చెప్తాం. దీని అర్థం ఏంటి? మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యొక్క పిటిషన్ను కోర్టులో దాఖలు చేయాలంటే అటార్నీ జనరల్ అనుమతి తప్పనిసరి అంటే 2 ఆన్సర్లు వస్తాయి. నో అని చెప్పేసి చెప్పచ్చు. కోర్టు స్వయంగా స్వీకరణ చేయవచ్చు, స్వయంగా టేకప్ చేయవచ్చు, ఆటోమేటిక్గా టేకప్ చేయవచ్చు. దీన్ని స్వయం చాలకంగా అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. కోర్టులు స్వయం చాలకంగా 129 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు, 215 ప్రకారం హైకోర్టు టేకప్ చేయవచ్చు. కాబట్టి నో అని చెప్పేసి చెప్పొచ్చు, ఏజీ అనుమతి అవసరం లేదు. బట్ ఇక్కడ ఎస్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఒక వ్యక్తి మీద, ఒక సంస్థ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు దాఖలు చేయాలంటే ఫస్ట్ ఏజీ అనుమతి తీసుకోవాలి. ఎందుకోసం అంటే కోర్టు యొక్క సమయం అత్యంత విలువైనది. సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉంటాయి. వీని వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి అప్లై చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉండకపోవచ్చు, కోర్టు సమయం వృధా అవుతుంది. కాబట్టి దీనికంటే ముందే ఏజీ యొక్క అనుమతి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సలహా ఇస్తుంది. ముందు మీరు ఏజీ అనుమతి తీసుకోండి, ఏజీ కనుక అనుమతి ఇస్తేనే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు టేకప్ చేస్తామని చెప్తుంది. అయినప్పటికీ ఏజీ రిజెక్ట్ చేసినప్పటికీ వ్యక్తి సుప్రీంకోర్టు నేరుగా దాఖలు చేయవచ్చు అని చెప్పేసి చెప్పచ్చు. ఫైనల్ చెప్పేది ఏంటిది? మనకి ఏజీ యొక్క అనుమతి తప్పనిసరి కాదు అని చెప్పేసి చూసుకోవాలి, బట్ అనుమతి తీసుకోవాలి ప్రాక్టికల్గా చూస్తే మనకు. నెక్స్ట్ లాజికల్ ఏంటి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది సుప్రీంకోర్టు హైకోర్టుకి రాజ్యాంగం ప్రసాదించింది, ఎస్ ఇచ్చింది. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యొక్క నిర్వచనం రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటే తప్పు అని చెప్పి సింబల్ ఉంది కాబట్టి మరి ఎక్కడ ఉంది నిర్వచనం అంటే 1971 చట్టంలో అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకు ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నదండి, జిఎస్లో కానీ లేదా మన గ్రూప్ 2 పాలిటీ లోపల. రైట్, నెక్స్ట్ ఈ గవర్నర్ కోటా అని చెప్పేసి మనకి ఎమ్మెల్సీ నియామకం విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది ఒక డిస్ప్యూట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. వాస్తవంగా ఏమైంది అంటే అంతకుముందు మనకి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. వాళ్ళు తమ ఎమ్మెల్సీలుగా దాసు శ్రావణ్ కుమార్ అండ్ సత్యనారాయణ అని చెప్పేసి ఇద్దరిని ప్రపోజ్ చేస్తాడు పేర్లు. గవర్నర్ తిరస్కరణ చేస్తుంది. తర్వాత మనకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళేమో ఈ ఎవరిని మన కోదండరాంను అమీర్ అలీ ఖాన్ పేర్లు సిఫార్సు చేస్తే ఆమోదిస్తుంది. ప్రమాణ స్వీకారం చేసే టైంలో హైకోర్టు స్టే విధిస్తుంది. విచారణ చేసింది గవర్నర్ యొక్క తిరస్కరణ అనేది చెల్లుబాటు అవుతుందా కాదని చెప్పేసి హైకోర్టు ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. గవర్నర్ తిరస్కరణ చెల్లుబాటు కాదు అని చెప్పేసి 171 ఆర్టికల్ 5 యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ఏంటి మనకి కోర్టు తీర్పు అంటే ఫస్ట్ గవర్నరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ట్ కానీ లేదా సైన్స్ కానీ లేదా సోషల్ సర్వీస్ కానీ లిటరేచర్ కానీ లేదా కోఆపరేషన్ ఉద్యమం అని చెప్పేసి మనకి ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది. రాజ్యసభతో పోలిస్తే ఎమ్మెల్సీకి మనకు ఒకటి ఎక్స్ట్రా ఉంటే దీన్ని కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రంగాల్లో నిష్ణాతులు అయిన వాళ్ళని గవర్నర్ గారు శాసన మండలిని నామినేట్ చేయవచ్చు 171 సబ్ క్లాస్ 5 ప్రకారము. అయితే ఇక్కడ మనకు విజ్డమ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విజన్ ఏంటి అంటే రాజ్యాంగం యొక్క నిర్మాతల విజన్ ఏంటి అంటే ఈ విషయంలో మంత్రి మండలి సలహా గవర్నర్ పాటించాలి, విచక్షణ అధికారం కిందికి రాదు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. వీళ్ళు ఏం చేయవచ్చు గవర్నర్ అంటే సిఫార్సు చేసిన వ్యక్తుల యొక్క అర్హతలు అనర్హతలు పరిశీలించే అధికారం గవర్నర్కి ఉన్నది. ఎస్, పరిశీలన చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఈ సమాచారం సరిపోలేదు అనుకున్నట్లయితే పునఃసమీక్షించాలని చెప్పేసి మంత్రి మండలికి తిరిగి వెనక్కి పంపే అధికారం గవర్నర్కి ఉన్నది. అయితే మనకు మన గవర్నరు ఇన్ఫ్యాక్ట్ ఆమె ఇక్కడ పునఃపరిశీలనకు వెనక్కి పంపకుండా నేరుగా తిరస్కరణ చేస్తుంది. మీరు సమాచారం ఇచ్చారు కదా, అది సరిపోవట్లేదు కాబట్టి తిరస్కరణ అని చెప్పేసి చెప్పడం జరిగింది మన గవర్నరు. ఇది ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ హైకోర్టు కొట్టిపడేసింది. ఎందుకోసం అంటే సమాచారం సరిపోనప్పుడు మీరు వెనక్కి పంపాల్సింది కదా, ఎందుకు తిరస్కరణ చేసిండ్రు, విచక్షణ అధికారం కిందకి రాదుగా అని చెప్పేసి హైకోర్టు కొట్టిపడేసింది. అది మనకి వార్తల్లో ఉంది, ఇది క్లియర్ అండి. నెక్స్ట్ ఇంకా 361 ఆర్టికల్ ప్రకారము గవర్నర్ కోర్టుకి జవాబుదారీ కాదు కాబట్టి కోర్టు గవర్నర్కి ఎటువంటి ఆదేశాలు అది ఇక్కడ ఇవ్వలేదని చెప్పేసి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఒక 3 చిన్న ఆర్టికల్స్ మనకి పాలిటీ న్యూస్ వార్తల్లో ఉన్నది.
ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని విమర్శించే హక్కు కలిగి ఉన్నామంటే మనం ఎస్ కలిగి ఉన్నాము యాజ్ పర్ 19th 1A ప్రకారం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసు యొక్క సందర్భం ఏంటి అంటే ఆగస్ట్ 5th 370 ఆర్టికల్ మనకి రద్దయింది కదా. సో దాన్ని బ్లాక్ డే అని చెప్పేసి ఒక మహారాష్ట్ర ప్రొఫెసర్ జావేద్ మహమ్మద్ హజమ్ అని చెప్పేసి, ఈయన పేరు గుర్తుపెట్టుకోవద్దు, సో నేను రాసిస్తా, ఆ పేరు ప్రశ్న మనకు రాదని చెప్పేసి, ఓన్లీ మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రైట్ టు ఇది విమర్శ చేసే హక్కు మనం కలిగి ఉన్నామని చెప్పేసి 19th 1A కిందికి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్ టు డిసెంట్ అని చెప్పేసి అసమ్మతి తెలిపే హక్కు మనం కలిగి ఉన్నాము. 370 ఆర్టికల్ ప్రభుత్వం రద్దు చేసింది. సో ఇది నచ్చలేదు కాబట్టి బ్లాక్ డే అని చెప్పేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు. సో పోలీసులు అరెస్ట్ చేయదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ఆగస్ట్ 14 మన పాకిస్తాన్ యొక్క స్వాతంత్ర దినం కాబట్టి సో ఇతను వాట్సాప్ స్టేటస్ పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా మనకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు 19th 1A కిందికి వస్తుంది. 19th 2 కింద కొన్ని పరిమితులు ఉంటాయి. ఈయన ఆ పరిమితుల కిందికి రాలేదు కాబట్టి సో అరెస్ట్ చెల్లదు అని చెప్పేసి 19th 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కిందకే వస్తాయి. ఇవన్నీ ప్రభుత్వం యొక్క డిసిషన్ని మనము సో విమర్శ చేయవచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు. 19th 1A కిందకి ఆర్టికల్ వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్వచ్ఛమైన నీరు గాలి అనేది ప్రజల హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు మరొకసారి చెప్పింది. ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 21. సో కేసు ఏంటి మనకంటే తుత్తుకుడి డిస్టిక్ లోపల తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి ఉంటుంది. వేదాంత గ్రూప్ సంస్థ, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉన్నది. దీన్ని మనం మూసివేసినాం. ఎందుకోసం అంటే అక్కడ నీరు గాలి కలుషితం అవుతుందని చెప్పేసి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు పొందే హక్కు ప్రజలు ఆర్టికల్ నెంబర్ 21 కిందికి వస్తా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇంతకుముందు నెంబర్ ఆఫ్ కేసులో చెప్పింది. వెరీ ఫేమస్ కేసు మనకి MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఈ పిల్స్ మీద గ్రూప్ 1 మెయిన్స్ ఆర్టికల్ రాస్తే సో MC మెహతా కేసులు మనం మెన్షన్ చేయవచ్చు. అవన్నీ పర్యావరణ కేసులు కిందికి వస్తాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మనకి సో ఆ ప్రస్తావన తీసుకొస్తే గ్రూప్ 1 మెయిన్స్ లోపల MC మెహతా కేసు తప్పనిసరి, హుస్సేన్ ఖాటూన్ కేసు కంపల్సరీ. రైట్. నెక్స్ట్ మహమ్మద్ ఖాసిం గుజ్జర్ అని చెప్పేసి సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉగ్రవాదిగా గుర్తించిన 57వ వ్యక్తి అని చెప్పేసి పేరు కొంత వరకు గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. దగ్గరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో మనకి ఊపా చట్టం అని చెప్పేసి అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని కిందకి మనకు 1967 కదా, ఒక సంస్థని మనము ఉగ్రవాదిగా డిక్లేర్ చేయవచ్చు. ఒక వ్యక్తిగా చేసే అధికారం అప్పట్లో లేకుండే. 2019 మనం సవరణ చేసుకున్నాం. దీని ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా గుర్తించవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తుంది, ఇది 2 ఆర్టికల్ మనకి ఎకనామిక్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే రాజ్ జీవిటీ యొక్క MSPని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకు CACP అయితే ఫస్ట్ సిఫార్సు చేస్తుంది. తర్వాత CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్ అని చెప్పేసి సో మనకు హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. దీనికి నాట్ ఎకనామీ మినిస్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినాం ఏ క్యాబినెట్ కమిటీకి ఎవరు హెడ్గా ఉంటారని చెప్పేసి. ఒకటి ఫేమస్ మనకి ఎకనామీ అఫేర్స్ అని చెప్పేసి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని హెడ్గా ఉంటాడు. సో వాళ్ళైతే మనకి అంతిమంగా ఆమోదిస్తారు. ఈ డ్యూటీకి వచ్చేసి 5,335 రూపాయలు క్వింటల్కి అట. గతంతో పోలిస్తే మనకి +285 అయితే పెరిగిందని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మనకు ఖరీఫ్ కంటే ముందు, రబీ కంటే ముందు, తర్వాత కోప్రా ఎండు కొబ్బరి అని చెప్పేసి, ఇటీవల మనకు చెరుకు కోసం అని చెప్పేసి FRP అని చెప్పేసి, ఇప్పుడు మనకి జన్ము కోసం అని చెప్పేసి, ముడి జన్ము కోసం అని చెప్పేసి MRP అని చెప్పేసి, మనకు MSP అని చెప్పేసి మొత్తం మీద 5 times అని చెప్పేసి చెప్తారు. ఖరీఫ్ కంటే ముందు, రబీ కంటే ముందు కొబ్బరి అని చెప్పేసి, దాంతోపాటు చెరుకు అని చెప్పేసి, దాంతోపాటు జనుము అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ చూస్తే స్థానిక కరెన్సీ లోపల వాణిజ్యం అని చెప్పేసి RBI ఉన్ను బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇది 2వ దేశం ఇటీవల చూస్తే. మొన్న చూస్తే మనము చమురు కొనుగోలు కోసం అని చెప్పేసి UAE ఉన్ను ఇండియా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మన 2 ఆర్టికల్స్ కూడా వెరీ వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఎగ్జామ్లో మనకు ఫ్రీక్వెంట్లీగా వస్తున్నాయి. సో స్థానిక కరెన్సీ లోపల ఇటీవల ఏ కంట్రీతో ఒప్పందం అని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నది. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ అని చెప్పేసి, సో డ్యామ్స్ యొక్క సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇక్కడ రీసెర్చ్ చేస్తాం మనం. భారతదేశంలో 2వ కేంద్రం అని
చెప్పేసి మనము ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్, ఇది ఇక్కడ ఉన్నది మనకు బెంగళూరులో అని చెప్పేసి ఉన్నది కదా. సో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్లో ఐఐటి రూర్కీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఏంటి ఈ డ్యామ్స్ యొక్క సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ అని చెప్పేసి మనం దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది రెండవది ఇక్కడ బెంగళూరులో. ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ రూర్కీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ ఆర్టికల్ మనకు మొత్తం మీద 3 ఉన్నాయి. సో 3 కూడా వెరీ వెరీ ఫేమస్. అందులో ఫస్ట్ 2 మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందు. ఏంటి ఫస్ట్ మనకు అమ్కా అని చెప్పేసి పిలుస్తాం, అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి. ఇది 5th జనరేషన్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, 5వ తరము యుద్ధ విమానం అని చెప్పేసి పిలుస్తాం. అమెరికా, రష్యా, చైనాకి మాత్రమే ఇటువంటి పరిజ్ఞానం కలిగి ఉన్నాము. మనది 4th కంట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని ఒక కొనుగోలు కోసం అని చెప్పేసి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఆమోదించింది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ యొక్క హెడ్గా ఎవరు పనిచేస్తారు? డిఫెన్స్ మినిస్టరా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్సా, లేదా ప్రైమ్ మినిస్టరా, లేకుంటే ఇంకా క్యాబినెట్ సెక్రటరీ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. డెవలప్డ్ నిర్మాణం చేసింది ఎవరంటే మనకు మెయిన్గా హెచ్ఏఎల్ ఎక్కువ పాత్ర ఉన్నది. దీంతోపాటు డిఆర్డిఓ హెల్ప్ చేసింది, అండ్ ఒక ఇండియన్ ప్రైవేట్ కంపెనీ అని చెప్పేసి మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్ చెప్తుంది. సో ఇది ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది, 2 ఇంజన్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇంకా ఈ సెక్యూరిటీ కమిటీ అనేది 34 ధృవు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కొనుగోలు కోసం అని చెప్పేసి ఆమోదించింది. సో వాట్ ఈస్ ద ధృవ్ అంటే మనకు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, దీన్ని హెచ్ఏఎల్ రూపొందించింది, బెంగళూరులో ఉంటుంది. మల్టీ రోల్ కోసం పనిచేస్తుంది, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా దీనికోసం పనిచేస్తాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మన ట్విన్ ఇంజన్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనకు ప్రాజెక్టు సీబర్డ్ వార్తల్లో ఉన్నది. ప్రాజెక్టు సీబర్డ్ అంటే ఏంటి? ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్. యాజ్ పర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చూస్తే ఇది నావల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నావల్ అంటే సో మనకు ఈ నావిక దళం లోపల మౌలిక సదుపాయాల కోసం అని చెప్పేసి ప్రాజెక్టు సీబర్డ్ మనం అంతకుముందు ఎప్పుడో దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని క్రింద ఈరోజు ఇండియన్ నేవీ యొక్క కార్వర్ బేస్లో మౌలిక సదుపాయాల పెంపు కోసం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని మన డిఫెన్స్ మినిస్టర్ స్టార్ట్ చేస్తాడు. సో కార్వర్ బేస్ ఇక్కడ కర్ణాటకలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి వెస్టర్న్ ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ తీరం వైపు ఉంటుంది కాబట్టి సో ఇది సీబర్డ్ అనే ప్రాజెక్ట్ కింద సో కార్వర్ బేస్ లోపల ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి 2 సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ చూస్తే ఫస్ట్ ఇది వార్తలు ఉన్న వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. సో పిట్టాకోసిస్ అని చెప్పేసి మనకు ఉన్నది. ఇక్కడ ఎస్ అనేది సైలెంట్ అండి, PSITTAKOCOSIS ఉంది కదా. సో మనకి ఎస్ వచ్చి సైలెంట్ కాబట్టి దాన్ని పిట్టా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్యారెట్ ఫీవర్గా వెరీ ఫేమస్. కారకజీవి ఏంటి? క్లమీడియా పిట్టాసి అని చెప్పేసి పిలుస్తాం. సో తెలివైన వ్యక్తి ఏం చేస్తారంటే పిట్టాసి కాబట్టి మనకి సో పిట్టా అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకుంటాడు. ఈ క్లమిడియా అని చెప్పేసి మనకి అవసరం లేదు. మైండ్ ఎక్కువ స్ట్రెయిన్ చేయవద్దు, ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడ మనం ఈజీ వైపు వెళ్ళిపోవాలి స్టడీ లోపల. సంక్రమణ చూస్తే మనకు సో పౌల్ట్రీ పక్షులు కానీ, అడవి పక్షులు కానీ, పెంపుడు పక్షుల ద్వారా రావచ్చు. వాటి స్రవాలు కానీ లేదా అవి మన కరిస్తే గిట్ట ఎక్కువ వచ్చేందుకు అంటే క్లోజ్ కాంటాక్ట్ ఉంటే వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ టు హ్యూమన్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ పేర్కొంటుంది. లక్షణాలు ఏంటి? ఫీవర్ వస్తుంది, తలనొప్పి ఉంటుంది, జ్వరం వస్తుంది మనకు. ఇన్ఫాక్ట్ దాంతోపాటు చూస్తే ఇంకా శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ వస్తాయట. ఇది ఒకటి మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఎక్కువ ఎఫెక్ట్ అయిన ప్రాంతం మనకి ఐరోపా ఖండం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు ఏఐ సహాయంతో మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైల్ అని చెప్పేసి బెంగళూరు అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో డ్రైవర్లెస్ మెట్రో రైల్ అని చెప్పేసి ఫస్ట్ మెట్రో రైల్ 1984లో కోలకత్తాలో మనకి. ఇటీవల మనము అండర్ వాటర్ మెట్రో అని చెప్పేసి కోలకత్తా హుగ్లీ రివర్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ మనకు హౌరా అని చెప్పేసి ఒక హౌరా మైదాన స్టేషన్ అని చెప్పేసి అత్యంత లోతైన మనకి మెట్రో స్టేషన్ అది. ఇక్కడ చూస్తే దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు డిసెంబర్ లోపల? నెక్స్ట్ అంటే వచ్చే డిసెంబర్ లోపల అంటే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇది 6 రైలు కోచ్లు కలిగి ఉంటుంది.
ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు పోతుంది అంటే ఆర్వి రోడ్డు నుంచి బొమ్మ సంద్రాలను కలిపే 18.8 km వరకు ఇది పోతుంది అని చెప్పేసి మనకు ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. నిర్మాణ సంస్థ ఎవరు? చైనీస్ సంస్థ అని చెప్పేసి CRRC నాన్జింగ్ పుజెన్కో లిమిటెడ్ అని చెప్పేసి ఉన్నది. దీనికి హెల్ప్ చేసిన సంస్థ ఇండియా లోపల టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఇండియా కంపెనీ. ఇది గుర్తుపెట్టుకోవాలి కొంచెం. సో CRRC అని చెప్పేసి టిటాగర్ అని చెప్పేసి సరిపోతుంది. ఇది మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైల్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ కాలేదు, మేబీ స్టార్ట్ కావచ్చు డిసెంబర్లో అని చెప్పేసి మనకు కథనం పేర్కొంటుంది. నెక్స్ట్ పర్యావరణ అంశాలు. సో ఫస్ట్ చూస్తే మనకి గ్లోబల్ గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ పక్షుల జాతులను లెక్కిస్తుంది. ఇండియా లోపల చూస్తే 1036 మనకు జాతులు కనిపిస్తున్నాయి. సో హౌ మెనీ స్పీసీస్ అంటే 1036. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్దది అని చెప్పేసి పిలుస్తాం. చెక్ లిస్ట్ లోపల సెకండ్ ప్లేస్లో ఉంటే జాతుల పరంగా చూస్తే మన ఇండియా వచ్చేసి 3rd ర్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాగపూర్ మనకి వార్తల్లో వచ్చింది ఫస్ట్ న్యూస్ కింద. జీరో కార్బన్ ప్లాన్ ఫర్ బిల్డింగ్స్ అని చెప్పేసి బిల్డింగ్ నిర్మాణం లోపల ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేకుండా మొట్టమొదటి నగర ప్రణాళిక చేసిన నగరం పేరు మనకి నాగపూర్ అని చెప్పేసి 2050 కల్లా రికార్డు సృష్టించబోతున్నాం మనము. ఇటువంటి మనకి ఎగ్జామ్లో వస్తుంది. నెట్ జీరో బిల్డింగ్స్ సిటీ బై 2050. సో జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తాం ZCBAP. ఇట్ ఈస్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. డెవలప్డ్ బై అంటే ఇదంతా అవసరం లేదు కానీ నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్, నాగపూర్ స్మార్ట్స్ అండ్ సస్టైనబుల్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదంతా మనకి ఏమున్నదంటే నాగపూర్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటుంది. ఇక్కడ చూసుకోవాలి నెట్ జీరో కోసం అని చెప్పేసి ఫస్ట్ సౌత్ ఏషియా లోపల మన ముంబై సిటీ ప్లాన్ చేస్తుందండి ఫస్ట్ టైం. అది వేరు, ఇక్కడ ఓన్లీ బిల్డింగ్ పర్పస్ మాత్రం మనకు నాగపూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మానవ జంతు ఘర్షణని వెరీ ఫస్ట్ టైం రాష్ట్రం యొక్క స్పెసిఫిక్ నిర్దిష్టమైన విపత్తుగా కేరళ ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇది ఎగ్జామ్లో మనకి వస్తుంది. సో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పేపర్ 5లో వస్తుంది. ఇక్కడ చూస్తే జనరల్గా మనకి హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎవరు చూసుకుంటారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు జనరల్గా మనకి ఇది చూసుకోవాలి. ఇక్కడ ఎవరు అంటే దీన్ని సో కేరళ రాష్ట్రం లోపల హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువైందని చెప్పేసి స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటించింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏం మారుతుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాకుండా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చూసుకుంటుంది. సో మనకి స్పెసిఫిక్ అన్నప్పుడు ఇది ఆ రాష్ట్రంకి మాత్రమే సంబంధించిన విపత్తు అని చెప్పేసి పిలుస్తాం. సో నెంబర్ ఆఫ్ మనకి కొన్ని చూస్తే ఎగ్జాంపుల్ ఒడిషా అని చెప్పేసి పాము కాటు కోసం దీన్ని విపత్తుగా చెప్పిందట ఒకనొక సమయంలో. గతంలో మనకి ఇది అవసరం లేదు, ఇది అవసరము ఆ పాము కాటు కోసం అని చెప్పేసి ఒడిషా అనేది స్టేట్ స్పెసిఫిక్గా దాన్ని అనౌన్స్మెంట్ చేసి ఉంది గతంలో. నెక్స్ట్ ఇది పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ అండి. పనామా వచ్చేసి 97th మెంబర్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిందని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఒప్పందం మీద సైన్ చేసినాయండి. సో ఇన్ఫ్యాక్ట్ ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఎందుకు అంటే ఇది డౌట్ అంటే సో ISCA మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఉందిగా, ఈ అలయన్స్ యొక్క వెబ్సైట్ లోపల మెంబర్ స్టేట్స్ మనం చూస్తే 97th కంట్రీ ఆల్రెడీ ఏమని ఉన్నది. మేబీ ఇట్ ఈస్ 98 ఏమో, ఐ థింక్, నాట్ కన్ఫర్మ్డ్ ఎట్. బట్ ఇక్కడ మనము ISCA వెబ్సైట్ చూస్తే మన గ్రూప్లో నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టిన అది ISCA సైటే, అది అఫీషియల్ సైటే. అది ఈ మెంబర్స్ చేరినప్పుడు నా డౌట్ వచ్చి చూస్తే అరే అందులో 97th ఏమని చెప్పేసి ఉన్నది. కాబట్టి చూసుకోండి ఇది 98 కూడా కావచ్చు. సారీ అండి, ఈ ప్రశ్న వస్తుందండి. ఎస్, ఆ సైట్లో మనకి 97th అని చెప్పేసి ఏమని ఉన్నది చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ ఇదే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇంకొకటి చెప్పి ఉన్నది 119th కంట్రీ యొక్క సంతకం చేసిన దేశంగా మాల్టా దేశం అని చెప్పిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. మనం రైట్. ఇప్పుడు ఫుల్ మెంబర్ స్టేట్స్ వేరు, సిగ్నేచరీ కంట్రీస్ అని చెప్పేసి వేరు, రెండు అలాగని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ మెంబర్ కంట్రీ మనకి 97th కంట్రీగా పనామా వచ్చింది. బట్ మన సైట్లో చూస్తే ఏమని చెప్పేసి ఉన్నది. సిగ్నేచర్ కంట్రీగా చూస్తే 119th మాల్టా అని చెప్పిస్తున్నది. ఒకసారి ఇది క్లారిటీ తీసుకోవాలి. మేబీ మనం ఏం తీసుకోవాలంటే ISCA తీసుకోవాలి. నెక్స్ట్
సో నాటో లోపల 32వ దేశంగా ఫైనల్లీ మనకి స్వీడన్ కంట్రీ చేరింది. సో మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినామండి, ఇది చేరుతుంది అని చెప్పేసి, కొంతమంది చేరిందని చెప్పేసి ఇప్పుడు మనకి ఫైనల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో హంగేరీ, టర్కీలు మనకి రెండు కూడా ఇబ్బంది చేసినాయి. టర్కీలో కుర్దిష్ అని చెప్పేసి తిరుగుబాటుదారులు రెబల్స్ ఉంటారు. ఈ రెబల్స్ స్వీడన్ కంట్రీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి టర్కీ రోజులు అడ్డగించింది. నాటో ప్రకారం చూస్తే ప్రతి కంట్రీ ఆమోదిస్తేనే ఒక కొత్త మెంబర్ సభ్య దేశంగా వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలిగా 31st కంట్రీగా లాస్ట్ ఇయర్ చూస్తే మనకి ఫిన్లాండ్ వచ్చింది. 32nd అని చెప్పేసి స్వీడన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ పాలసీ మనకి వార్తల్లో ఉంది. ఎల్పిజి రాయితీని మరొక 1 year పెంచున్నారు. సో మనకి 300 రూపీస్ వస్తుంది సబ్సిడీ కదా, దీన్ని సో 31st March 2025 వరకు పొడిగించారండి. మనకి అక్టోబర్లో 200 రూపీస్ ఉన్నది 300 చేసింది కదా, సో అది మార్చి వరకే ఉండే, ఈ మార్చి వరకు ఉండే, దీన్ని ఇంకొక 1 year అయితే పొడిగించారని చెప్పేసి మనకు ఈనాడు ఆర్టికల్ చెప్తుంది. ఏడాదికి మొత్తము 12 కోసం అని చెప్పేసి ఈ రాయితీ వర్తిస్తుంది. మనకు పహల్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి నేరుగా మన అకౌంట్లోకి నగదు బదిలీ అవుతుంది. ఇది వద్దు అనుకున్న వాళ్ళు గివ్ ఇట్ అప్ అనే కార్యక్రమం ద్వారా వెనక్కి ఇచ్చేయవచ్చు. 10 crores ఫ్యామిలీకి ఇదైతే ఉపయోగంగా ఉంటుంది. ఎంత? 300 రూపీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫేమ్ 2 అనేది పొడిగింపు లేదు అని చెప్పేసి కొన్ని పత్రికలు మనకి ఫేమ్ 2 ప్రోగ్రామ్ని 4 months పెంచారని చెప్పేసి ఇవ్వడం జరిగింది అట. సో ఇన్ఫ్యాక్ట్ అది పెంచలేదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ వాళ్ళు. సో ఫేమ్ 2 మనం ఇంత డిస్కస్ చేసినామండి. వాస్తవంగా మనకి 2015లోనే ఫేమ్ 1 అని చెప్పేసి వస్తుంది, 2019 వరకు అయిపోతుంది. అది 2019లో మనకు 3 ఏళ్ల కాలానికి ఇన్ఫ్యాక్ట్ ఫేమ్ 2 అని చెప్పేసి వస్తుంది. సో 22ndలో మనకి 3 years అయిపోయింది కాబట్టి మరొక 2 ఏళ్ళు ప్లస్ 2 years అని చెప్పేసి పెంచిన 2024 31st March నాటికి ఫేమ్ 2 స్కీమ్ ఖతం అవుతుంది. ఫేమ్ 2 అంటే మనకి ఏం లేదు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క కొనుగోళ్ల కోసము, తయారీదారి కోసం కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తుంది ఫేమ్ 2 స్కీమ్ కింద. 2030 కల్లా మొత్తం రవాణా లోపల 30% మనకు ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలని చెప్పేసి ఈ స్కీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్ హెవీ ఇండస్ట్రీ కింద వస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0లో మనం ఇది ప్రశ్న వచ్చింది, 2.0 కావచ్చు మొత్తం మీద. సో ఫస్ట్ టైం గ్రూప్ 1 అటెంప్ట్ చేసే మనలాంటి వాళ్ళకు కూడా ఇన్ఫ్యాక్ట్ అది 3 సార్లు మనం ఎగ్జామ్స్ రాస్తున్నామండి. ఇది ప్రిలిమ్స్ వచ్చేసి, ఇది ప్రపంచంలో ఇక్కడ ఎటువంటి జరగలేదు, టీఎస్పీఎస్సీ మాత్రమే మనకి అటువంటి అవకాశాన్ని కల్పించింది. మొత్తం మీద ఫేమ్ 2 స్కీమ్ వచ్చేసి 31st March 2024కి అయిపోతుంది. చాలామందికి గ్రూప్ 1 ఇది మేబీ ఫస్ట్ ఎగ్జామే, చాలామందికి 70% పీపుల్కి ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్. నెక్స్ట్ చూస్తే మనకు సో విధవరాళ్ళకి, వితంతు వాళ్ళకి పునర్వివాహం చేసుకునే ప్రోత్సాహకర బహుమతి 2 లక్షలు జార్ఖండ్ స్టేట్ కల్పిస్తుంది. వెరీ ఫస్ట్ టైం అండి. వితంతు వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు కానీ మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు ఏ రాష్ట్రం కల్పించలేదు, ప్రోత్సాహం కల్పించలేదు. 2 లక్షలు వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇది మంచి నిర్ణయము. రైట్. అయితే మనకు కొన్ని ఇక్కడ మినహాయింపులు ఉన్నాయి. సో మరి ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ అయితే వివాహ వయస్సు కలిగి ఉండాలి ఒకటి. సెకండ్ది భర్త మరణించినట్టు మనకు ధృవీకరణ పత్రం కూడా సమర్పణ చేయాలి కంపల్సరీ. మూడవది ఉద్యోగి అయి ఉండకూడదు, పెన్షనర్ అయి ఉండకూడదు, ఆదాయ పన్ను చెల్లించద్దు. అంత మంచి పని చేస్తే నీకెందుకు పెళ్ళి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ రిజెక్ట్ చేసి పడేస్తారు. సో నువ్వు ఒక సామాన్య ఉద్యోగి, ఒక గ్రూప్ 4 ఉద్యోగి, నీకు 20,000 సాలరీ వస్తుంది నెలకి. ఇన్ఫ్యాక్ట్ భర్త చనిపోయిన అన్ఫార్చునేట్లీ చిన్న వయసులోనే నీకు ఇన్ఫ్యాక్ట్ ఇయర్ వీళ్ళు 2 lakhs రూపీస్ ఆర్థిక సహాయం చేయరు, ఎందుకు నువ్వు ఎంప్లాయీ కదా, నీకు నెలకు 20,000 వస్తున్నాయి. సో నీకు 30 ఎకరాల పొలము ఉన్నది, లేదా ఒక బిజినెస్ చేస్తున్నావు బయట వేరే, ఇన్ఫ్యాక్ట్ నీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఎస్, ఇది కంగ్రాచులేషన్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రోత్సాహక బహుమతి అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సో స్వతంత్ర భారతదేశంలో వరస్ట్ కండిషన్ అండి ఇది. సరే ఇప్పుడు మనకు అంత అవసరం లేదు కానీ సో నీతి ఫర్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ప్రోగ్రామ్ మొత్తం మీద ఏం లేదు, ఒక 10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ని ఆ రాష్ట్రాలు పంచుకుంటాయి. దానికోసం అని చెప్పేసి ఒక వెబ్ ప్లాట్ఫామే నీతి ఫర్ స్టేట్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ స్టార్ట్ చేసింది. ఏంటి ఇక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకుంటాయి, పాలసీ డాక్యుమెంట్ని షేర్ చేసుకుంటాయి, డాటా సెట్స్ని షేర్ చేసుకుంటాయి. 10 రంగాల లోపల వీళ్ళందరూ కలిపి 10 రంగాలు ఉంటాయి కదా, మిగతా స్టేట్స్ చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారని చెప్పేసి ఒక నీతి ఆయోగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ని తయారు చేసి దాన్ని నీతి ఫర్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ మనకు ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ఉద్దేశం మొత్తం మీద ఏం లేదు, మెటా సంస్థ ఉంది కదా ఫేస్బుక్ అని చెప్పేసి అంతా పిలుస్తాం మనం, ప్లస్ అటల్ టింకరింగ్ ల్యాబ్ అని చెప్పేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి ఉన్నది కదా, ఇవి రెండు కలిపి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి ఇన్నోవేషన్ ఆవిష్కరణ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపన సామర్థ్యం కానీ కల్పించాలని చెప్పేసి ఇవి రెండు కంకణం కట్టుకున్నాయి. దీనికోసం అని చెప్పేసి నాలెడ్జ్ పార్ట్నర్గా మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి నీతి ఆయోగ్ కార్యక్రమం కదా, అది పనిచేస్తే ఫండ్ వచ్చేసి మనకు మెటా సంస్థ యొక్క అనుబంధ సంస్థ అయిన 1 మిలియన్ ఫర్ 1 బిలియన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఫండింగ్ని అందజేస్తుంది. ఉద్దేశం ఏంటి మొత్తం మీద అంటే, సో విద్యార్థి దశలోనే ఆవిష్కరణ వ్యవస్థాపన సామర్థ్యం పట్ల ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఉన్నతి 2024 అని చెప్పేసి ప్రోగ్రాము, ఇది మొత్తం మీద నార్త్ ఈస్ట్ రాష్ట్రం లోపల సో పారిశ్రామికంగా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇంటర్నల్ ఇండస్ట్రియల్ ట్రేడ్ అని చెప్పేసి DPIIT అని చెప్పేసి సో ఇవి రెండు కలిపి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నార్త్ ఈస్ట్ రీజియన్ లోపల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఉన్నతి స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో స్కీమ్ యొక్క కాల వ్యవధి చూస్తే 31 మార్చ్ 2034 వరకు అండి. మనం అప్లై చేసేది మాత్రం 26 వరకే అప్లై చేయవచ్చు. సో అన్ని రిజిస్ట్రేషన్ అనే అప్లికేషన్స్ అన్నీ కూడా 27 మార్చ్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. ఈ గణాంకాలు అన్నీ అవసరం లేదు, కానీ జస్ట్ ఉన్నత స్కీమ్ అనేది ఎందుకోసం అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రం లోపల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 2034 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని చెప్పేసి, అప్లికేషన్ డేట్ మాత్రం మనకు 2026 వరకు ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఈ అప్లికేషన్ యొక్క మొత్తము కరెక్షన్ అనేది 2027 వరకు చేయొచ్చు అని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ సంస్థ అనేది గోల్డెన్ కంపాస్ అవార్డు ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. వెరీ ఫస్ట్ టైం భారతదేశం చెందిన వ్యక్తి శ్రీనివాసన్ స్వామి అని చెప్పేసి రావడం జరిగింది. సో వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక అవార్డు మిస్ అయింది మనకు. సో ప్రదీప్ మహాజన్ అని చెప్పేసి మహారాష్ట్ర భూషణ్ అవార్డు అని చెప్పేసి ఉన్నది. తర్వాత చూస్తే సో ఒక నియామకం మనకి వార్తల్లో ఉంది. సర్దేశ్ రమేష్ సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి అని చెప్పేసి రికార్డు సృష్టించినాడు. పంజాబ్ రాష్ట్రం మనకి ఇండియాలో ఉంటుంది, పాకిస్తాన్లో ఉంటుంది. ఇటీవల మనకు సో ఇది ఆన్సర్ చేయండి, ఈ పంజాబ్ రాష్ట్రం యొక్క ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి అని చెప్పేసి మన షరీఫ్ నవాజ్ యొక్క బిడ్డ. సో ఆమె పేరు మీరు ఆన్సర్ చేయండి. మరియం నవాజ్ అని చెప్పేసి మొత్తం మీద ఉంటుందిలేండి, మరియం నవాజ్. ఓకే రైట్, నవాజ్ షరీఫ్ యొక్క బిడ్డ ఈమె. సో ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి పంజాబ్ రాష్ట్రానికి. నెక్స్ట్ చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు మనకి వార్తల్లో ఉన్నారు. గణేష్ బరయ్య అని చెప్పేసి మనకు పేపర్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇతను 3 ఫీట్స్ ఎత్తే ఉండే డాక్టర్ అని చెప్పేసి ఫస్ట్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చేసి దీన్ని తిరస్కరణ చేస్తే డాక్టర్గా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అతి పొట్టి డాక్టర్ అని చెప్పేసి గణేష్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యారీ కాస్పరోవ్, సో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ప్లేయర్. ఇతన్ని రష్యా ఉగ్రవాదిగా లిస్ట్ చేసిందట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది అవార్డ్స్ అండి. సో ఈ పేజ్ మనం మళ్ళీ తీసినాం. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అవార్డు వచ్చేసి చూస్తే యతిన్ భాస్కర్ దుగ్గలికి వచ్చింది ఫ్రమ్ హర్యానా రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ యూత్ పార్లమెంట్ని ఎవ్రీ ఇయర్ మనకు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. తొలి రైజినా రౌండ్ టేబుల్ మీటింగ్ టోక్యో హోస్ట్ చేస్తుంది, మన జయశంకర్ హాజరైండు. సో లాస్ట్ది మన స్కీమ్ వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ అది ప్రసాద్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే టెంపుల్స్ యొక్క ఆ టెంపుల్స్లో మనము మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి స్కీమ్ తీసుకొచ్చినాం మనము. ఈ స్కీమ్లో తెలంగాణ టెంపుల్ వచ్చేసి జోగులాంబ ఎన్నికైంది. మొత్తం 3 టెంపుల్స్ ఎంపిక చేసిండండి. జోగులాంబ ఒకటి, హజరత్ బాల్ అని చెప్పేసి శ్రీనగర్లో ఉంటుంది, అమర్కంటక అని చెప్పేసి మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి 3 టెంపుల్స్ ఎన్నికైనాయని చెప్పేసి ప్రసాద్ స్కీమ్ కింద తెలంగాణ వాళ్ళు జోగులాంబ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఇంతకుముందు మనకు రామప్ప అని చెప్పేసి ఇంకోటి మనకు
భద్రాచలం టెంపుల్స్ గ్రూప్ అని చెప్పేసి కూడా ప్రసాద్ స్కీమ్ కింద లాస్ట్ ఇయర్ మనకు ఉన్నాయి ఇవి. సో మొత్తం మీద 3 టెంపుల్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, రామప్ప ఒకటి, జోగులాంబ ఒకటి. ఇది మన కరెంట్ అఫైర్స్. కొన్ని అంశాలు ఎక్కువ ఉన్నాయండి, దీనిలో ఏవి స్కిప్ చేయొచ్చు అంటే ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని స్కిప్ చేయవచ్చు, పెద్దగా ఇది అవసరం లేదు. తర్వాత వస్తే ఇందులో ఈ యూత్ పార్లమెంటు అవార్డు అవసరం లేదు, ఇవి 2 అవసరమే, నియామకం అవసరమే, ఈ స్కీమ్స్ అన్నీ అవసరమే అండి, స్కీమ్స్ అన్నీ అవసరమే. నాటో అవసరమే, పనామా అవసరమే కంపల్సరీ, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అవసరమే, నాగపూర్ అవసరమే. దీన్ని స్కిప్ చేయవచ్చు, గ్లోబల్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ అని చెప్పేసి. ఈ మెట్రో రైల్ అవసరమే, పిట్ట వ్యాధి అవసరమే, ఇవన్నీ అవసరమే అండి. డిఫెన్స్, ఇవన్నీ జాగ్రఫీ, ఇవన్నీ అవసరమే ఇక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కూడా మళ్ళీ ఐ థింక్ ఇదే యాప్లో ఉండొచ్చు మేబీ రేపు. సో నెక్స్ట్ సండే ఈవినింగ్ మళ్ళీ మనము రెగ్యులర్గా బోర్డు మీద క్లాస్ కండక్ట్ చేద్దాం.